విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు కాంగ్రెస్ పార్టీని అటు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు 4 గంటల్లోపు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లవచ్చు అంటూ సీఎం రేవంత్ ప్రకటించడాన్ని ఆయన ప్రశ్నించారు. మరి అయ్యప్ప భక్తులు, భవానీ భక్తులు, హనుమాన్ భక్తులకు ఇలాంటి మినహాయింపులు లేవా అంటూ ప్రశ్నించారు. అలాగే రాహుల్ గాంధీని, సోనియాని టార్గెట్ చేస్తూ మత సంబంధమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ విభాగం చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు కేంద్ర మంత్రి తమ ప్రభుత్వాన్ని ఇంతగా టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే అండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గత కొద్ది రోజులుగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అలాగే మత సంబంధమైన వ్యాఖ్యల్ని కలిపి ఆయన మాట్లాడడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ లీడర్లలో హిందువులు లేరా ఆయన ప్రశ్నించారు. మీరేమంటారు? అంటే ఎంతసేపు బండి సంజయ్ గారికి స్వార్థం తప్ప సమాజ హితం అనేటటువంటి ఆలోచించినటువంటి చరిత్ర ఇప్పుడు లేదు. అందులో ఇంకొకటి, చుట్టూ జరుగుతున్నటువంటి వాస్తవాలు, అసలు విషయాలు అనేటటువంటి అవగాహన అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా కావాలని విద్వేషాలు రగిల్చేటటువంటి రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అనేది ఆయన జవాబులు చెప్పాలి. ఎందుకు అనంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో, ఆయన ఏమన్నాడండి, ఇప్పుడు ఒక సర్క్యులర్ ఇచ్చిరన్నా తెలంగాణ సర్కార్, మరి వెళ్ళిపోవచ్చు అని చెప్పిండ్రు, 3 గంటలకే వెళ్ళిపోవచ్చు అని అన్నారు. మరి అట్లాంటప్పుడు నా అయ్యప్ప స్వామి భక్తులు ఏం చేసిరన్నా అని చెప్పి మాట్లాడాడు. నిజమే. అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళ రక్తంలో హిందుత్వం ఉందా అనేటటువంటి చాలా పెద్ద పదం మాట్లాడేసిండు. నేనేమంటున్నా అంటే, ఒక చిన్న ఉదాహరణ, అయ్యప్ప స్వాములు, ఏ అయ్యప్ప స్వాములను ఉద్దేశించి బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు, అదే అయ్యప్ప స్వాములు హైదరాబాద్ కెంచి కొట్టాయం అంటే ఏంది, శబరిమలకు పోయేటటువంటి రైలు ఉంటుంది కదా, అది నార్మల్గా స్పెషల్ ట్రైన్ అని చెప్పేసేసి ధరలు అబ్నార్మల్గా పెంచి, అంటే 590 రూపాయలు ఉండాల్సినటువంటి టికెట్ 795 రూపాయలు చేస్తే అది అందరికి ఇబ్బంది అవుతుంది. ఇది కొంచెం దీని గురించి ఏమైనా మీకు ఆలోచన ఉందా? యథావిధి రేట్లని తగ్గించి కూడా అడగలేరు, యథావిధి రేట్లని మరీ పెంచి దండుకునేటటువంటి దానికంటే యథావిధి రేట్లను పెట్టవచ్చు కదా, అయ్యప్ప స్వామి భక్తులు అందరు శబరిమలకు పోతారని చెప్పి శ్రీకందన్ అనేటటువంటి ఎంపీ పార్లమెంట్లో 14 డిసెంబర్ 2022లో అడిగినటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా ఆ రోజు రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ ఇచ్చినటువంటి జవాబు ఏందో తెలుసా? స్వరూప గారు, 2015 మా విధానాల ప్రకారం, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విధానం ప్రకారం అయ్యప్ప స్వాములకి ఏదైతే మేము ధరలు పెంచి టికెట్ల మీద దండుకుంటున్నామో రూపాయి కూడా తగ్గించేటటువంటి విషయమే లేదని చెప్పి తెలిసి చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నా, అదే రైల్వే శాఖకి సంబంధించినటువంటి మంత్రిత్వము ముస్లిం మైనారిటీలకి మాత్రం సూర్యాస్తమయం కంటే ముందే మీరు చేరాలి కాబట్టి మీ సమయాన్ని మీరే చూసుకొని ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనేటటువంటి సర్క్యులర్ జారీ చేసింది. అదే అయ్యప్ప స్వాములకేమో యథావిధిగా ధరలు పెట్టు శబరిమలకు పోతాము అని అంటే తగ్గించమని చెప్పి తేల్చి చెప్పినటువంటి వాళ్ళు, మరి అదే సర్క్యులర్ని మాత్రం మైనారిటీలకి మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అదే రైల్వే శాఖ ఇచ్చింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా బండి సంజయ్ గారిని అని అంటే, మరి ఈ సర్క్యులర్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి రక్తంలో హిందుత్వం లేదా, లేకపోతే రైల్వే శాఖ మంత్రి రక్తంలో హిందుత్వం లేదా, లేకపోతే పక్క రాష్ట్రంలో మేము 15వ తారీఖు ఇచ్చినటువంటి దాన్ని మీరు పట్టుకొని, ఆయన అంత పెద్ద మాట అన్నాడు కదా, ఏది అసలు హిందువులేనా, నా అయ్యప్ప స్వామి భక్తులు ఏం చేసిర్రు అని అంటుండు కదా, మరి 11వ తారీఖు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నీ పొత్తుతోటి ఉంటున్నటువంటి సర్కార్ సేమ్ సర్క్యులర్ ఇస్తే, మరి ఆడని బీజేపీ వాళ్ళ రక్తంలో హిందుత్వం లేదా, చంద్రబాబు నాయుడు గారి రక్తంలో హిందుత్వం లేదా, పవన్ కళ్యాణ్ గారి రక్తంలో హిందుత్వం లేదా? దీనికి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మేమేం డిమాండ్ చేస్తున్నామనంటే, బండి సంజయ్ గారు మీకు నిజంగానే హిందువుల మీద అంత ప్రేమ ఉంటే, మనమే కదా ఇప్పుడు కుంభమేళ కోల్పోతారండి, హిందువులే కదా మొత్తం పోయేది, రైలు ఎందుకు ఉచితంగా ఏవు, ఉన్న రైలే తీసేసినటువంటి పరిస్థితి. అయితే నేనేమంటున్నా, శబరిమలకి పోయేటటువంటిది దేశవ్యాప్తంగా ఉంటున్నటువంటి అన్ని రైళ్ళని కూడా ఉచితంగా అయ్యప్ప స్వామి భక్తులకి
కేంద్రంలో బీజేపీ మీద కొట్లాడి ఇట్లాంటి సర్కులర్లు ఎట్లా ఇస్తారని కాంగ్రెస్ మీద ఎట్లయితే ఇక్కడ రాష్ట్రంలో కొట్లాడిండో, ఎట్లయితే అసలు హిందువులేనా అని చెప్పి ప్రశ్నించిండో, అవే ప్రశ్నలు నరేంద్ర మోడీ గారు ముంగట పోయి బల్లగుద్ది కొట్లాడి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా ఏ మూల నుంచైనా శబరిమలకు మాత్రం ఉచితంగా స్పెషల్ ట్రైన్లు వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో మనం గాలి మాటలు మాట్లాడుకుంటా అన్ని విషయాలు తెలిసినాక కూడా ఎదుటోళ్ళందరూ వినేటోళ్ళు పిచ్చోళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో మనకు నచ్చినట్టు మాట్లాడతామనంటే అది సబబు కాదంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఉంటున్నటువంటి విధానం కాదు, ఇది 30 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి విధానం. మరి అన్నీ తెలిసినాక కూడా నువ్వు ఇట్లాంటి పుల్లలు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తావు? అదే నువ్వు కేంద్ర మంత్రి లెక్క ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఈ రాష్ట్రానికి ఇంకేం నిధులు తేవాలి? మరి ఈడు ఉంటున్నటువంటి అందరు హిందువులే కదా, మనం కూడా దేశవ్యాప్తంగా హిందువులే. హిందువులకు మేలు జరిగేటటువంటి పన్ను ఏమైనా చేస్తున్నావు అంటే ఏం చేస్తలేవు. దీపావళి కాగానే, దసరా కాగానే, సంక్రాంతి కాగానే ధరలు పెంచేసి దండుకునేటటువంటి మీరు అదే మా తెలంగాణలో మా కాంగ్రెస్ సర్కార్ అట్లా వేస్తలేదే. సమ్మక్క సారక్కకి మహిళలు మొత్తం ఎంత దూరం కెంచైనా పోతురు, ఉచితంగానే పోతురు కదా. మేము టికెట్ల మీద ధరలు పెంచినామా లేకపోతే టికెట్లకు పైసలు వసూలు చేస్తున్నామా? విధానం అనేటటువంటిది ఒకటి తీసుకుంటే మీరు మతం ముసుగులో ఉండి వ్యాపారం చేసేటటువంటి బీజేపీకి, మతము అనంటే మానవత్వము అని చెప్పి చాటి చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది బండి సంజయ్ గారు. ఈ యొక్క తేడా మీకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ కూడా విద్వేషాలని ఆయుధాలు లెక్క ప్రజల మీద ప్రయోగించి మీ రాజకీయ స్వార్థం కోసం మాత్రమే మీ పబ్బం గడుపుకోనికే తెలంగాణ బిడ్డలని అమాయకులను చేసి ఆడుకుందామనంటే కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్ చేయనీయదు, గుర్తుపెట్టుకోర్రి. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉండడం వల్లే దీన్ని డైవర్ట్ చేయడానికే ఇలా బండి సంజయ్ ఆయన్ని మత రాజకీయాల్లోకి లాగుతున్నారు అని మంత్రి సీతక్క గారు వ్యాఖ్యానించారు. మీరేమంటారు? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ ప్రధానమంత్రి అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఆ బీసీల రిప్రజెంటేటివ్ అని చెప్పుకొని ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రికి వచ్చినప్పుడు మరి ఆ బీసీ కులగణన అనేటటువంటిది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ఒక డిమాండ్ ఉంది అని అనుకుంటున్నప్పుడు మరి చేయాల్సినటువంటి బాధ్యత అలభుజాల మీదే ఉంది కదా, ఎందుకు చేస్తలేరు? అంతెందుకు ఈటెల రాజేందర్ గారిని కూడా తీసుకోండి. ముందేమో బీసీలకు న్యాయం చేయాలని అంటే బీజేపీ మాత్రమే దిక్కు అని అన్నాడు. ఈరోజు వచ్చిన తర్వాత బీజేపీలో ఉన్న తర్వాత ఏమంటున్నాడు అని అంటే బీసీ కులగణన అనేటటువంటిది అసాధ్యం అని అంటున్నాడు. ఏం వైఖరి అండి ఇది? కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో దాంట్లో పుల్లలు పెట్టాలి, నీ వైఖరి ఏందో చెప్పంటేనేమో అది అసాధ్యం అనాలి. దేశం కేంద్రంలోనేమో అసాధ్యం అవుతుందంట, మేము సుసాధ్యం చేసి చూపిస్తే అందులోనేమో వంకలు ఎత్తికేటటువంటి పని మీద పడతారు. మీ స్టాండ్ ఏంటి చెప్పురు అసలు? నేను ఇంకోటి కూడా అంటున్నా, హిందూ ధర్మం అని చెప్పి మాట్లాడేటటువంటి బీజేపీ వాళ్ళకి ఈరోజు కొలువులు లేక నిరుద్యోగులు లెక్క మారినటువంటి యువత హిందువులే మరి 80% ఉండరు. అక్కడ హిందువులు వాళ్ళు కనిపిస్తలేరో నాకు అర్థమవుతలే. నువ్వు ధరలు పెంచితే ఈరోజు ఆర్థికంగా వెనుకబడిపోతున్నటువంటి కుటుంబాల కోటాను కోట్లు ప్రజలు మొత్తం కూడా హిందువులే ఉన్నారు. ఈరోజు అన్ని సమస్యలను కూడా అధిక శాతం అనుభవిస్తుంది, కష్టాల బారిన పడుతుంది ఎక్కువ మంది హిందువులే ఉన్నారు ఈ యొక్క దేశంలో. ఏ దానికైనా కూడా మరి హిందువులే ఎక్కువ నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితులలో నువ్వు వాళ్ళ మంచి కోసం వాళ్ళ మేలు కోసం ఏం చేసినావు గది చెప్పుండ్రి. ఈ 11 ఏళ్ళలో పలానా పని నేను మంచి పని చేసిన, ధరలు తగ్గించిన. విశ్వగురులు ఎప్పుడైతారండి? కనీస ధరల అదుపులో చేసినప్పుడు, లేకపోతే కొలువులు ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించినప్పుడు, ఈ దేశ ఖ్యాతిని పెంచినప్పుడు, కేవలం సోషల్ మీడియా మాధ్యమాలు అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజల యొక్క ఏమంటారు ఆలోచన విధానాలను పక్కదారి పట్టించి జస్ట్ ఒక పర్సనాలిటీని మాత్రమే ఒక దేవుడి లెక్క కొలిపించి ఆ యొక్క దాంట్లోకి పట్టుకొని పోయి ఒక మాయలకు పట్టుకొని పోయి వాస్తవం గ్రౌండ్ మీద సేమ్ ఉందా? నేను అడుగుతున్నా. టీవీలలో కూర్చొని వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడతారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంట నరేంద్ర మోడీ గారి గురించి అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నట్ట. చదువుకున్నటువంటి వాడు ఎవడని ఒప్పుకుంటాడా? ఇది నిజమా? పోనీ అబద్ధాలు ఎవరికి చెప్తున్నాం? ఇంట్లో సొంతోళ్ళు చేసుకున్న వాళ్ళు చెప్తేనే అబద్ధం చెప్తే సైన్స్ అన్నటువంటి వాళ్ళం ఉంటాం మనం. అసొంటిది సమాజంలో కావాలనే అబద్ధాలని చెప్పి అవే నిజాలని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తారంటే ఆ పార్టీని ఎట్లా నమ్ముతారు? అందుకని నేను దాన్ని పువ్వు పార్టీ అన్న, చెవుల పువ్వు పార్టీ అని అంట. నేను దాన్ని నమ్మొద్దు అని అంట. వాస్తవాలు చదువుకున్నటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే క్రాస్ చెకింగ్ చేసుకొని మన ఫ్యాక్ట్స్ ఏం జరుగుతున్నాయి, ఏమవుతుంది సమాజంలో అనేటటువంటి డిస్కషన్లకు రావాలి. లెట్ us డిబేట్ ఆన్ దాట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మాట్లాడదాం మనం. ఎన్ని కొలువులు ఇచ్చిరు రండి, స్విస్ బ్యాంక్ ఇచ్చి ఎంత డబ్బులు తెచ్చిరు రండి, అప్పులు 1,29,00,000 కోట్ల అప్పులు ఈ 11 సంవత్సరాల్లో ఎవరి కోసం చేసిరు, ఆ ఎవరికి పోయినాయో చెప్పండి. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్రనైతే లేదు ఇప్పటిదాకా, కొలువులు ఇచ్చిన చరిత్ర లేదు. అవునమ్మా రైల్వేస్ని అద్భుతంగా డెవలప్ చేసిరా అంటే అట్లాంటి చరిత్ర లేకపోయి, ఒక ప్రభుత్వ రంగ సంస్థ కట్టిరా అంటే లేకపోయి, ఒక డ్యామ్ కట్టిరా అంటే లేకపోయి, మరి సొమ్మంతా ఏడికిపోయింది? కార్పొరేట్ల జోబులకు పోయింది. కార్పొరేట్ ఫ్రెండ్లీ బీజేపీ
ఈరోజు పేద ప్రజలని అడ్డం పెట్టుకొని మతం ముసుగుల మాయల వాళ్ళని దింపేసేసి వాళ్ళనేమో క్షేత్రంలో పిల్లలు కొట్టుకదావాలి, మన పిల్లలు మాత్రం ఐసీసీలో పోయి చైర్మన్లు కావాలి. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. కొత్త జనరేషన్ అనేటటువంటిది ఆలోచించలేరు, ఆలోచించకూడదు, అబద్ధాలతో వాళ్ళని ఆడికే అంటిపెట్టాలనేటటువంటి కుట్రలని కాంగ్రెస్ పార్టీ సాధించదు. రామ్మోహన్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కులగణన అనే అసాధ్యాన్ని మేము సుసాధ్యం చేసి చూపించాము అని. మరి మీ కులగణన రిపోర్టుని మీ సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, ఏకంగా తగలబెట్టేశారు, అది తప్పుల తడక అంటూ ఎన్నో విమర్శలు చేశారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరికైనా ఏ స్వేచ్ఛనైనా ఉంటుంది. ఈ కులగణన చేసినప్పుడు అనేక కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మాకు అన్యాయం జరిగిందని అనుకుంటారు, కొంతమంది నిజం చెప్పాలంటే అందరికీ అన్యాయం జరిగిందని ఉంటుంది, ఎందుకంటే మాకు కూడా తోడమంత ఎక్కువ వస్తేనే బాగుండు అనేటటువంటి అంశం. కానీ నేనేమంటున్నా అంటే అందరూ ఒక రిఫరెన్స్ పాయింట్ ఏది తీసుకుంటారు, ఒక బేస్ పాయింట్ ఏది తీసుకుంటారు, అసలు ఏ రిపోర్ట్ తీసుకుంటారండి? 2015లో బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కులగణన రిపోర్ట్ తీసుకుంటారు. నేనేమంటా 2011లో జాతీయంగా అంటే దేశవ్యాప్తంగా ఉంటున్నటువంటి జనగణన రిపోర్ట్ని 2015లో ఈ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన రిపోర్ట్ని గిట్ట మీరు పరిశీలిస్తే 18 లక్షల మంది జనాభా పెరిగారు తెలంగాణలో. ఆ లెక్కల ప్రకారం కంపేర్ చేస్తే ఆ 18 లక్షలలో 15 లక్షల మంది కేవలం ఎస్సీలు ఎస్టీలు పెరిగారు అని ఉంటుందండి లెక్క. అంటే బీసీలు ఓసీలు ఎవరైతే ఇంచుమించు 70% ఉంటారో వాళ్ళ సంఖ్య కేవలం 3 లక్షలు పెరుగుతుంది, ఎస్సీ ఎస్టీలు మాత్రం 15 లక్షలు పెరిగిపోతారా? అదేమన్నా సబబుగా ఉందా? కరెక్ట్గా అనిపిస్తుందా? మీరు ఆ రిపోర్ట్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటూ పోతే ఎట్లా? అసలు దానికి ఏం శాంక్టిటీ ఉంది? దానికి ఒక చట్టబద్ధత ఉందా? అదేమన్నా అసెంబ్లీలో తీర్మానం పాస్ అయిందా? చట్టసభలలో చర్చలకు వచ్చిందా? దాంతో ఒక విధానం అనేటటువంటిది తీసుకొని వచ్చిండ్రా? దాన్ని బేస్ చేసుకొని అసలు ఎట్లా మాట్లాడతారు? అసలు దాన్ని బేసే తప్పు అంటున్నాను నేను. సో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నటువంటి ఏ దాన్నైనా కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. హిందుత్వ వ్యాఖ్యలు చేసిన మీటింగ్లోనే బండి సంజయ్ గారు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు మీ పార్టీకి సంబంధించి. ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ దాదాగిరి ఇంకెన్ని రోజులో కాదు, ఒక 5-6 నెలలు నడుస్తుంది. ఆ తర్వాత మీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా మీకే తెలియదు, రాబోయేది మా ప్రభుత్వం తెలంగాణలో అంటూ ఆయన జోస్యం చెప్పారు. ఏంటి దీని అర్థం? ఆయన జోస్యం కాదు, ఆయన మానసిక పరిస్థితి గురించి ప్రజలు గుసగుసలు ఆడుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 నెలలు అదవుతుంది, ఎందుకంటే గతంలో కూడా 100 రోజులలో ఇది అయిపోతుంది అని మొదలుపెట్టినటువంటి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా అదే మాట అన్నది. ఇద్దరు ఒకటే స్టాండ్ మీద మాట్లాడతారు కదా ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే 100 రోజులలోనే కూలిపోతుంది, ఇది ఉండదు అని చెప్పి మొదలైనటువంటి వారి యొక్క జర్నీ ఇద్దరిది, బీజేపీ అండ్ బీఆర్ఎస్. కారు ప్లస్ పువ్వు, లేకపోతే పువ్వు ప్లస్ కారు అంటేనే నేను పుకారు అని అంటే ఇద్దరిని కలిపి. ఈ పుకార్లను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి పుకార్లు ఇద్దరు కలిసి ఎన్నో చేసుకుంటూ వచ్చారు. ఏ పుకారు కూడా మరి నిజమైనటువంటిది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాదు. ఎందుకంటే ప్రజల్ని నమ్ముకొని సంక్షేమాలని, అభివృద్ధిని, అభ్యున్నతిని, ప్రగతిని నమ్ముకొని మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో ప్రజలు మా వెంట నిలబడ్డప్పుడు నేను రోడ్డు మీద రైతులు ఎంతమంది వచ్చి ధర్నాలు చేయంగా విన్నారు? స్వరూప గారు ఒకటి స్ట్రైట్గా చెప్పండి టక్మని. ఈ 14 నెలల్లో ఫలానా కాడికి రైతులు మొత్తం వచ్చి ఎస్ మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి చేసినటువంటి ధర్నా చూపించండి. లేకపోతే మాకు బోనస్ ఇవ్వలేదు అనేటటువంటి అంశం చూపించండి. మాకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు అనేటటువంటి అంశం చూపించండి. ఎందుకు జరుగుతలేదు? ఎందుకంటే ప్రజల్లోకి, రైతుల్లోకి సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, అభ్యున్నతి అయినా పారదర్శకంగా ప్రజాపాలన తీసుకొని పోతుంది. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఇద్దరు కలిసి కుయుక్తులతో ఎన్ని చేసినప్పటికీ కూడా మీకు పేల్తలేవు. కాబట్టి మీ పుకార్లకి బలం లేదు. కాబట్టి సో బండి సంజయ్ గారు పదే పదే అసలు విషయాలను పక్కన పెట్టి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలను పక్కన పెట్టి, విద్వేషపు వాతావరణం రగిల్చేటటువంటి వ్యాఖ్యలని పదే పదే మాట్లాడడము, లేకపోతే అర్ధరహితంగా ఉండేటటువంటి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడంతో ఆయన నిమగ్నం అయిపోయాడు. సో ఒక ఆలోచన తెలంగాణ ప్రజలకి స్పష్టంగా మాత్రం ఏమొచ్చిందంటే, కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా ఈయన మాత్రం గల్లీల లీడర్ లెక్క కూడా వ్యవహరిస్తలేడు, ఈయన తీరు అనేటటువంటి మారలేదని. అసలు కుంపటంత ఏంటిదో చెప్పనా? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు దాని గురించి పంచాయతీ ఇదంతా. ఎవరెక్కువ ప్రజెన్స్ ఉంటే వాళ్ళ దాని గురించి అనేటటువంటి పంచాయతీ మా మీద పడేస్తాం, మేమేం చేస్తాం చెప్పురి. కాంగ్రెస్లో టాప్ 5 ఎమ్మెల్యేస్ మాత్రమే సంతృప్తిగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. మేము ఎప్పుడు గేట్లు తెరిస్తే అప్పుడు మా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మా ప్రజలకు మేలు జరగట్లేదని, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏమీ అర్థం కాని స్థితిలో మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఇదే బండి సంజయ్ వ్యాఖ్యానించారు, కామెంట్స్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? ఎప్పుడన్నా పార్టీలో చేరుతాము అని అంటే వదిలిపెట్టే బాపతులేనా ఈ పువ్వు పార్టీ వాళ్ళు? చెవుల పువ్వు మాటలు కాకపోతే ఎందుకండి ఇవన్నీ?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే నీకు గిట్ట గ్రౌండ్ చక్కగా ఉంటే నిజంగానే మీరు గిట్ట ఏమైనా చేసి ఉంటే మీకు చేయాలనే తపన గిట్ట ఏమైనా ఉంటే మొన్న బడ్జెట్లో రూపాయి ఇచ్చేటోళ్ళు ఫస్ట్ తెలంగాణకి ఏమి ఇచ్చారు? గడిది గుడ్డి ఇచ్చారు. మనం అడిగినాం, మేము ఓపెన్ ఛాలెంజ్ చేసినాం, మేము అన్నాం కూడా, ఎందుకంటే మేము ఇల్లు కట్టించినాం, మేము అది చేయించినాం అని అంటే ఒక ఇండ్ల అంశమే మేము తీసుకున్నాం. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఏది గ్రామాలలో కట్టేటటువంటి ఇండ్ల మీద రాముడి మీద ఒట్టేస్తావా, రాజ్యాంగం మీద ఒట్టేస్తావా, ఏ చౌరస్తాకు వస్తావరా, లేకపోతే భద్రాచలం రాములవారి గుడికాడికి రా, నువ్వు ఇప్పటివరకు ఈ 10 ఏళ్ళ ఒక్క ఊర్లోనన్నా ఒక్క ఇంటికి ఒక ఇటుక పిల్ల పైసలు ఇస్తే నువ్వు ఎట్లా అంటే అట్లా అని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాలెంజ్ చేసినాం. రావాలిగా మరి. వీళ్ళు మాట్లాడితే ఎట్లా స్వరూప గారు? వీళ్ళకి ఏంటిది అంటే ఉత్తగా గాలి మాటలు బుడగ మాటలు మాట్లాడేసేయాలి. గాలికోడు కొట్టేసేస్తాం. ఈరోజు మీడియా కవరేజ్ వచ్చిందా? వచ్చింది. జనాలు ఏమనుకుంటూ బాబేలిందన్నా అంతవరకే. నిజంగా జనాలకు పనికొచ్చేదా? నువ్వు ఒక మంత్రి లెక్క హుందాతనం మెయింటైన్ చేసి రాష్ట్రానికి జరగాల్సినటువంటి లాభం ఏదైనా చేసిర్రా మీరు బీజేపీ వాళ్ళు? ఇప్పటివరకు ఏమైనా జరిగిందా? గజ్జెప్పు బయారు ముక్కు పరిశ్రమను తీసుకొచ్చి మాట్లాడు, అట్లాంటివి ఏమైనా మాట్లాడు. లేకపోతే నేను చెప్తున్నా, ఇప్పుడు సంబంధించి పిఎం ఆవాస్ యోజన కింద మనం ఒక 25 లక్షల ఇండ్లకి మాకు సహకరించండి అని చెప్పి అని అన్నాం. సహకరించండి. దేశవ్యాప్తంగా 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చేటటువంటి చేతులు రానోళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎట్లా స్వరూప గారు? పేదోడు అనంటే ఏ రోజు పట్టినటువంటి పాపన బోలేలు. పేదోడు అనంటే వానికి ఎందుకు ఇవ్వాలరా? పుణ్యానికి పోయే పైసలు, ట్యాక్సులు కట్టిన పైసలు వానికి ఎందుకు ఫ్రీ ఇవ్వాలి అనేటటువంటిది మనిషిని మనిషి లెక్క చూడనటువంటి దృక్పథం కలిగినటువంటి వీరి విధానాలు ఎట్లా పేదవాళ్ళు వీళ్ళని ఓన్ చేసుకుంటున్నారు అంటారు. అదే హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇంద్రం ఇల్లు లేని వాడ లేదని ఎందుకంటారు? ప్రతి వాడలో కట్టించినాం కాబట్టి, ఆ చెత్త కింద పేదవాళ్ళు బతుకుతురు కాబట్టి. ఈరోజు అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బట్టగాల్చి మీదేసినా గుండెలలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పేదవాళ్ళు వదిలిపెట్టరు కాబట్టి. ఎస్, 100% చెప్తాం, మాది పేదల సర్కారే. పెద్దవాళ్ళకి వారి యొక్క వ్యాపారాలు చేసుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇస్తూనే పేదవారి యొక్క అభ్యున్నతి గురించి పాటుపడేటటువంటి సర్కార్ మాది. ఎందుకంటే పేదవాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి పిల్లలు కూడా చదువుకోవాలి, ఈ లేయర్లకు రావాలని. కానీ ఇక్కడ ఏమవుతుంది? వర్టికల్ స్ప్లిట్ అవుతుంది. ఉన్నోడు ఉన్నట్టే వెళ్ళిపోతుండు, లేనోడు లేకనే పోతున్నాడు, తిన్నటోడు. దానికి చిన్న ఉదాహరణే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఆ సూచీలా ఇప్పుడు అంత సూచి అసలు ఏం చెప్తుంది? గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 52వ స్థానం ఉంటున్నటువంటి మనం 107వ స్థానానికి పోయింది భారతదేశం. అంటే ఏంటి? 5 సంవత్సరాల లోపు పిల్లలకి పౌష్టిక ఆహారం ఇయ్యక చచ్చిపోతున్నటువంటి పిల్లలు మోర్టాలిటీ రేటు, తర్వాత ఉండాల్సినటువంటి బరువు ఉండలేనటువంటి పరిస్థితి, పెరగాల్సినటువంటి ఎత్తు పెరగలేనటువంటి పరిస్థితి. ఈ భారతదేశంలో 107వ స్థానానికి ఆఫ్రికన్ దేశాల కంటే వెనుకకు పోయే దీన స్థితికి పోయినామా? పోనీ అన్నం పెట్టలేని స్థానంలో గిట్ట మన దేశం ఉందా? అన్నం పెట్టలేనటువంటి స్థానంలో దేశం లేదు, అన్నం పెట్టేటటువంటి నాయకత్వం లేదు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాటికి ఈనాటికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏంది తేడా అంటే ఆహారపు గింజలని మనము దిగుమతి చేసుకొని బతికేటటువంటి కటిక పేదరికం. బ్రిటిష్ ఫెమైన్ గిట్ట మనం తీసుకుంటే లక్షల మంది చచ్చిపోయారు, డొక్కలు ఎండకపోయి తిండి లేక చచ్చిపోయినటువంటి దేశాన్ని ప్రపంచానికి అన్నం పెట్టేటటువంటి 2వ స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందండి. కానీ నువ్వేం చేసినావు? అన్నం పెట్టే స్థాయి దేశానికి ఉన్నప్పటికి కూడా అన్నం పెట్టే చేతులు లేనటువంటి నాయకత్వానికి మీరు తీసుకొని పోయినరు. మీరు మాట్లాడితే ఎట్లా? దీని గురించి మాట్లాడుండ్రి. చూసినరా అన్న, వాళ్ళకి కట్ చేసిరు, వాళ్ళ గంట ముందు వదిలిపెట్టిరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు ఉంటుంది బండి సంజయ్ గారు వ్యాఖ్యలు గిట్ట మనం తీసుకుంటే. నన్ను ఎవ్వడు చూస్తారండి, నేను ఏం చెప్పినా నడిచిపోతుంది అని తప్పు అంటున్నాను నేను. దయచేసి కొత్త తరాలని మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేటటువంటిది పెడదారిన పట్టించేటటువంటిగానే ఉన్నాయి. అంతకుమించి వేరేది లేనేలేదు. మొన్న 10 ఏళ్ళ దాకా పొడిచినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ వాడేమో పాండబ్బలలో కూడా డ్రగ్స్ దొరికేటటువంటి పరిస్థితికి తీసుకొని పోయిండు సమాజాన్ని. ఇక వీళ్ళేమో మత విద్వేషాలతోటి వీళ్ళని తీసుకొని పోయారు. అందుకని నేను ఒక కంపారిజన్ నేను ఆల్వేస్ ఐల్ డూ. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ట్యాబ్లెట్ లాంటివి అంట. అవి వేసుకోనికి చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి. ఎందుకంటే నిజం అనేది కటువుగా అనిపిస్తుంది ఎవరికైనా. యథార్థవాది లోక విరోధి అని అంటారు కదా, నిజం అనేటటువంటిది కటువుగా అనిపిస్తుంది. ట్యాబ్లెట్ లాంటిది అని కంపేర్ చేస్తాను. అదే బీఆర్ఎస్ పార్టీ ఏంటిది అని అంటే చీప్ లిక్కర్ లెక్క ఉంటుంది అని అంట. అది ఇమీడియట్గా కిక్ ఇస్తుంది, వాళ్ళు అదంటారు ఇదంటారు కానీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. మరి బీజేపీ ఏంటిది అని అంటే మాదక ద్రవ్యం లాంటిది. ఒకసారి నెత్తికి ఎక్కిందంటే అది పోదు. ఎందుకంటే నీ మెదడుని విషంతో నింపేసిన తర్వాత మతం అనే మత్తు ఎక్కిస్తూ ఉంటారు. మతం అనేటటువంటి మత్తుని ఎక్కించిన తర్వాత నువ్వు ఇంకొకసారి ఎంతసేపు ఒక భయంలోకి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక నువ్వు మనిషివన్న సంగతి నువ్వు మర్చిపోతావు. నేను చాలా సాధించవచ్చు అనేటటువంటి దాన్ని వదిలిపెట్టేసేస్తావు. మన పిల్లలకు అట్లా నేర్పిస్తామా? లేదు బెట్ట 4 సార్లు పడ్డా కూడా నువ్వు లేచి ఉరకగలుగుతావురా, ఎట్లు ఉరకవో చూస్తావు అని చెప్పి వెన్నుదట్టి ప్రోత్సహిస్తావా? ఏం కావాలి మనకి దేశానికి?
కొత్త తరం ఎందుకు వెనకపోతుంది? ఎందుకు పసిపిల్లలు చచ్చిపోతురు? ఎందుకు నిరుద్యోగులు పెరిగిపోతురు? ఎందుకు టాయిలెట్లలో 10 మంది కుక్కికు ఒక ట్రైన్లో పోతురు? ఎట్లా విశ్వగురువు అవుతావో నువ్వు చెప్పాయా నాకు ఫస్ట్? ఏ సూచీలు అవుతావో నువ్వు నాకు చెప్పు. లెక్కలతోటి మాట్లాడదాందా? ఈ విషయాలు మాట్లాడుకుందాందా? దేశాన్ని నేను చెప్తా అంటున్నా 2040 కల్లా నేను ఇంత ట్రిలియన్ చేస్తా, అంత ట్రిలియన్ చేస్తా, అన్ని ట్రిలియన్లు చేయాలని అంటే నీ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండాలి? ఈరోజు ఎంత ఉంది? సాధ్యమవుతుందా అసలు? బేసిక్ క్యాలిక్యులేషన్స్ తోటి ఒక డిబేట్ పెట్టి మాట్లాడుకుందాం. ఏవి లేవు. మనం ఏంటంటే గాలి మాటలు మాట్లాడాలి, జనాలకు ఐక్యూ తక్కువరా, గొర్రెలరా, మనం ఏం చెప్పినా నమ్ముతారా అని చెప్పి మూఢనమ్మకాలకు తీసుకొని వెళ్ళిపోవాలి. ప్రపంచము అనేటటువంటిది ఏమో అడ్వాన్స్డ్ టెక్నాలజీలకు పోతుంది. ఒక యుద్ధం అనేటటువంటిది మానవ రహితంగా మారిపోయింది. ఒక మనిషి కూడా బయటికి రాకుండా దేశాల మీద యుద్ధాలు చేసేటటువంటి టెక్నాలజీకి మనం వచ్చినాం. కానీ ఈ దేశం వెనక్కి పోతా ఉన్నాం. ఇంకా కులాలు, మతాలు, లేకపోతే ఇంకొకటి తీసుకొని పోయేది ఇల్లే. మళ్ళీ వెనకపోయినా మనం రాజకీయాలు చేసేది ఇల్లే, మళ్ళీ విద్వేషాలు చేసేది ఇల్లే. నేను ఒకటే అంటున్నా, బీజేపీ ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్టు మత విద్వేషాలు రగిల్చే ప్రతి కుట్ర వెనకాల బలి పశువులు పేదోళ్ళే. ఈ ప్రవచనాలు ఇచ్చేటోడు ఉండడు, 1 పిల్లలు ఉండరు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఫస్ట్. సో కాంగ్రెస్ పార్టీలో ఒక పేదవాడికి అన్యాయం జరిగింది అంటే విధానాలనే తీసుకొని వచ్చినటువంటిది. పారదర్శకత, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని రావాలంటే ఎంత గట్స్ కావాలి? ప్రభుత్వం ఏం చేస్తున్నా ప్రజలకు చెప్దాం, మనం చేసే తప్పులేదు కాబట్టి అని. సొంత పార్టీ నేతల మీద అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా మేము విచారణకు ఆదేశించి జైలులకు పంపించినాం మేడం. దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడేమో అవినీతి చేసిండని వీళ్ళే ఎన్నికలప్పుడు ఆరోపిస్తారు. వాడు కండువా కాపంగానే వాడు అన్నీ క్లియర్ చేసేసి వాడు స్వచ్ఛమైపోతాడు. కాకి పాలలో మునిగి తెలంగానే హంసలు అయిపోతాయి బీజేపీలో జాయిన్ కాగానే. వాషింగ్ మెషిన్ లెక్క అంటాం కదా మనం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నా.